ఉగ్రదాడి దెబ్బకు ప్రతీకారం తీర్చుకున్న భారత్. అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్తో మెరుపు దాడులు. అందరూ మాట్లాడుకుంటున్న ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి తెలుసుకుందాం. వెల్కమ్ టు దిశ టీవీ. పహల్గామ్ ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్ పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్తో మంగళవారం అర్ధరాత్రి పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. ఏప్రిల్ 22న పహల్గామ్ పర్యాటకులపై ఉగ్రదాడితో యావత్ దేశం రగిలిపోయింది. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు కోరుకున్నాడు. అందుకు అనుగుణంగా అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి 2 వారాల అనంతరం ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత సైన్యం మెరుపు దాడి చేసింది. 23 నిమిషాల్లో ఆపరేషన్ ముగించి వెనక్కొచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆపరేషన్ సింధూర్లో 80 మంది టెర్రరిస్టులు మృతి చెందినట్లు అంచనా. అయితే ఈ దాడికి ముందే విజయం కోసం సాధన, దాడికి సిద్ధం అంటూ ఇండియన్ ఆర్మీ ఓ హింట్ కూడా ఇచ్చింది. నిమిషాల వ్యవధిలోనే పాక్పై దాడికి దిగింది. ఈ మెరుపు దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకున్న వేళ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అని పేరు ఎందుకు పెట్టిందనే అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే సింధూర్ అని ఎందుకు పెట్టారంటే, సింధూరం అనేది దుర్గా శక్తి దేవతలతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. అలాగే సింధూరం ధరించిన వారికి దుర్గాదేవి రక్షణగా నిలుస్తుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం సింధూరాన్ని మొదటగా శివుడు ఉపయోగించాడు. వివాహ సమయంలో పరమశివుడు పార్వతీదేవి నుదుటిన సింధూరం పెట్టాడు. అప్పటి నుంచి ఈ సాంప్రదాయం ప్రతి హిందూ వివాహంలో భాగంగా మారింది. ఈ ఆచారం భర్తల పట్ల భార్యలకున్న గౌరవం, విధేయతను తెలియజేస్తుంది. ఈ సింధూరం అనేది భార్యలు భర్తలను కాపాడే పవిత్ర సంకేతం మాత్రమే కాదు, ఓ యోధుని తలపై ధరించే గర్వ తిలకం కూడా. సింధూరం భారతీయ సంస్కృతిలో వివాహతత్వానికి మాత్రమే కాదు, ధర్మయుద్ధానికి కూడా చిహ్నం. రాజ్పుత్లు, మరాఠా యోధులు యుద్ధానికి వెళ్లే ముందు ధరించే తిలకం అది. ఇప్పుడు అదే తిలకం రూపంలో భారత్ పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి చేసినట్లు ప్రపంచానికి తెలిపింది. ఇది కేవలం ప్రతీకార దాడి కాదు, ఇది నీతి కోసం, ధర్మం కోసం, దేశ ప్రజల రక్షణ కోసం చేసిన ఓ చర్యకు ప్రతీకగా నిలుస్తుంది. అయితే ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరం లోయలో సేద తీరుతున్న పర్యాటకులకు ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా జంటల్లో పురుషులను వేరు చేసి వాళ్ళ పాయింట్లు విప్పి చూసి వారిని మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది నేవీ ఆఫీసర్ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్నే. వినయ్ నర్వాల్ దంపతులకు పెళ్ళై అప్పటికి 6 రోజులు మాత్రమే అయింది. టెర్రరిస్టులు వినయ్ను హత్య చేయగా అతడి మృతదేహం వద్ద గుండె లవిసేలా రోధిస్తున్న హిమాన్షి నర్వాల్ చిత్రం దేశం మొత్తాన్ని కదిపేసింది. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీన్ని చూడొచ్చు. దానికి బదులుగా భారత్ దెబ్బకు దెబ్బతీసింది. ఉగ్రవాదులు మతం ఆధారంగా ప్రాణాలు తీస్తామని సంకేతాలిస్తే భారత్ అదే దారిలో నడిచింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో అగ్నితో, ఆగ్రహంతో ధర్మ యుద్ధాన్ని ప్రకటించింది. భారత ప్రజల హృదయాలను తాకేలా ప్రపంచానికి స్పష్టమైన సంకేతంగా నిలిచింది.